ఇక్కడికి చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్నైనటువంటి జానన్న గారికి మరియు మన జాకోబన్న గారికి, ఆల్బర్ట్ గారికి, తర్వాత ఇక్కడ చేసినటువంటి జ్యోతి, జాస్మిన్, సురేష్ బాబు, భారతమ్మ, తర్వాత మీకందరికీ యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ఈ కార్యక్రమము ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా 3 దశాబ్దాల పైన జరుగుతూనే ఉంది. దీని అధినేత అయినటువంటి గ్రేస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ విజయ్ ఆల్బర్ట్ గారు, వీరిద్దరు కలిసి దేవుని సేవలో కొనసాగుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలం కొద్దిగా అక్కకు ఆరోగ్యం బాగలేనందువల్ల ఏం జరుపుతుంది ఏమో నేను అనుకున్నాను. లేదురా, ఏదేమైనా నేను నా చివరి శ్వాస వరకు దేవుని సేవలోనే కొనసాగుతానని ఆమె చెప్పడము, మళ్ళీ మేమందరం కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈరోజు ఇచ్చినటువంటి చిన్న గిఫ్టే కావచ్చు, ఏదైనా కావచ్చు, సంతోషంగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాము. మరియు మేము క్రిస్మస్ పండుగ అంటే మాకు 25వ తారీఖు కాదు, మాకు ప్రతి సంవత్సరం 24వ తారీఖే మేము క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. ఎందుకంటే మీతో కలిసి మేము పంచుకోవడము చాలా సంతోషాన్ని ఇస్తుంది. మాకు రేపటి దినం అయితే మేము పండుగ అయితే అనుకోము, ఎందుకంటే ఈరోజే మీతో పాటు మేము కూడా పండుగ జరుపుకుంటున్నాం. ఈ విషయాన్ని మీకు తెలియపరచడం నేను సంతోషపడుతున్నాను. ఇప్పుడు ఈనాటి ఈ విజయ్ ఆల్బర్ట్ గారు, గ్రేస్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ విజయ్ ఆల్బర్ట్ గారు కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఎవరిని ఆరాధించటం అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రజలందరి పాపల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మరణమును జయించి లేచిన దేవుడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము వెళ్ళాలి కదా. అంత గొప్ప దేవుడు ఈరోజు రేపటి దినం పుట్టిన దినం కదా. ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని మరి మీతో సమయాన్ని గడపడానికి, మీతో సంతోషాన్ని పంచుకోవడానికి అధ్యక్షత వహించి అతిథులుగా వచ్చినటువంటి జానన్న గారికి, మరి మా సహోదరులు, మా ప్రేయర్ గ్రూప్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించాలా అనేది ఆయన ఉద్దేశం. ధనవంతులకు అన్నీ ఉన్నాయి కదా, మరి పేదలైన వారు కూడా ధనవంతులు కావాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళు కూడా దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి అని దేవుడు బీదలకు సువార్త ప్రకటించమన్నాడు. కనుక ప్రభు యొక్క జన్మదినాన్ని ఆయన మనకు బహుమానంగా వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినరోజు మీకు బహుమానం ఇవ్వాలని మేమందరం సమావేశపరిచినాం. ఇది ఒక్కరోజు కాదు, అనేక దినాలుగా ప్రార్థన చేసి మీ అందరూ రావాలా. ఎవరు అర్హులో ప్రభువా వారికి అది ఇవ్వడానికి మీరు అవకాశం దయచేయండి అన్నప్పుడు నిజంగా ఇంకా చాలామంది రాలేదు. రేపు అనుకున్నారంట, కొంతమంది చలి వలన రాకపోయిండొచ్చు. ఏది ఏమైనా దేవుని చిత్తములో మీరు రాగలిగినారు. అందును బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరొక పాట పాడిన తర్వాత మన మధ్యలో అయ్యగారు ఉన్నారు కదా, చెప్పినాం కదా, జాన్ అయ్యగారు ఉన్నారు. అయ్యగారు కొన్ని మాటలు యేసయ్యను గురించిన మాటలు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలామంది ఉన్నారు కదా. దాదాపుగా 30 ఏండ్ల నుంచి ఉన్నాం. చివరికి మా తమ్ముడు గృహంలో ఉన్నాం కనుక మేము, మా కుటుంబము, తమ్ముని కుటుంబం కలిసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతున్నాం. మరి ఇది దేవునికి మహిమకరంగా ఉండాలని,
దేవునికి సంతోషం కలగడానికి మీరు సంతోషపడాలి. దీని కొరకు మరి చాలామంది అపోహ ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎవరైనా అమెరికా నుంచి పంపిస్తారేమో, ఎవరైనా జర్మన్ నుంచి జపాన్ నుంచి పంపిస్తారేమో అని కొంతమందికి ఆలోచనలు ఉంటాయి కదా. అంటే ఎవరైనా మీతో అనేవాళ్ళు ఉంటారు మీకు లేకపోయినా. ఎవరు ఏ దేశము కాదు, అమెరికా కాదు, జర్మన్ జపానీ కాదు, పరలోకం నుంచి దేవుడే దేవుణ్ణి ప్రేమించిన బిడ్డల ద్వారా వాళ్ళు ప్రేరేపణతో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా వచ్చి కొంతమంది ప్రార్థన చేయించుకొని ఇదిగో ఈ కార్యక్రమం కొరకు మేము ఇవ్వాలనుకున్నామని ఇచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న సార్ గారు కూడా ఇప్పుడు వచ్చి ప్రార్థించి వారు కూడా ఇదిగో కొంత సహాయం ఇస్తున్నాం అక్క అన్నారు. అలాగా ప్రేమతో ప్రేమించి దేవుని ప్రేమించిన బిడ్డలు, మిమ్మల్ని ప్రేమించిన బిడ్డలు ఇచ్చిన పైసలను సమకూర్చి మీకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామండి. వాళ్ళందరూ ఇచ్చినవి మేము పెట్టుకొని తినొచ్చు కదా, మేము వాడుకోవచ్చు కదా, కానీ దేవుని నామం మహిమపరచబడాలి, దేవుడు ఆనందించాలి, మీరు ఆనందించాలి, ఇచ్చిన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ సంతోషాన్ని మనం దేవుని మాటలతో పాటలతో పంచుకొని ఆనందిద్దాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. మీ అందరికీ క్రిస్మస్ మరియు కొత్త సంవత్సర శుభములు కలుగునుగాక. ఆమేన్ అందమా? ఆమేన్. మీకు కూడా అలాగే కలుగునుగాక అని చెప్పండి. అందరూ పక్కనుండే వాళ్ళకి చెప్పుకోండి. మీకు కూడా కొత్త సంవత్సర శుభములు కలుగునుగాక అని చెప్పుకోండి. పక్కనుండే వాళ్ళు చేయి పట్టుకోండి, ఎదురెదురుగా ఇద్దరిద్దరు. మీకు కూడా మనమందరం కొత్త సంవత్సరంలో ప్రవేశించుదామని చెప్పుకోండి. మీరు కూడా చెప్పుకోండి, చైర్లో కూర్చునే వాళ్ళు కూడా మనమందరం కొత్త సంవత్సరం సంతోషంగా జరుపుకుందామని. ఓకే, దేవునికి స్తోత్రం. మరి దేవుని కృపను బట్టి మనం సజీవుల లెక్కలో ఉంచబడినామంటే సజీవుడైన దేవుని నామాన్ని ఘనపరుస్తాం. ఒక పాట పాడిన తర్వాత మరి అయ్యగారు వాక్య పరిచయం చేస్తారు. సరే, మరి ఇప్పుడు మన మధ్యలో అయ్యగారు కొన్ని మాటలు చెప్తారు. తర్వాత మీరు వినడానికి ఆశ ఉంటే మళ్ళీ కొన్ని పాటలు పాడదాం, ఇంకా కార్యక్రమం జరుపుకుందాం. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన వారికి అందరికీ వందనాలు. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి కోరినారు. మరి మొదటగా ఇప్పుడు మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. The Lord is come. Let us receive our King. Let every heart prepare Him room. And heaven and nature sing. And heaven and nature sing. And heaven and nature sing. Joy to the earth, the Savior rings. Let men the songs employ. Bright hills and floods, rockets and planes. Repeat the sounding joy. Repeat the sounding joy. Repeat the sounding joy. No more let the sorrows grow. No thorns infest the ground. He comes to make His blessings flow. Far as the curse is found, far as the curse is found, far as the curse is found. He rules the world with Susan's grace and makes the nations prove the glories of His righteousness and wonders of His love, and wonders of His love, and wonders of His love. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare Him room. And heaven and nature sing. And heaven and nature sing. And heaven and nature sing. Joy to the earth, the Savior rings. Let men their songs employ. Wild fields and floods, rock hills and plains. Repeat the sounding joy. Repeat the sounding joy. Repeat the sounding joy. No more. బలపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దాంట్లో రికార్డ్ అవుతుందా?